ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము పరిశుద్ధత మరియు నిర్దోషమైన జీవితాన్ని జీవించు. లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. స్నేహితులారా, దేవుడు ఈ సృష్టి మొత్తానికి కూడా పునాదిని ఈ భూమి మీదనే వేశాడు. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడు ఆయనే అని ఆమోస గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పారు కదా. అందుకే దేవుడు తన ప్రేమనంతా పంచడానికి మనిషిని చేయాలని సంకల్పించారు. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని కేవలం మనుషులను దృష్టిలో పెట్టుకొనే చేశాడు. ఈ భూమి, ఆకాశము, సముద్రాలు, చెట్లు, జంతువులు, పక్షులు సమస్తము కూడా తన ప్రణాళికలో భాగంగా మనిషి కోసం సృష్టించినట్లుగా లేఖనంలో చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు మనిషి కోసం సృష్టించిన దేనిని చూసినా కూడా ఆయన మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు కదా. బిడ్డలు తమను ప్రేమించాలని కోరుకోని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా చెప్పండి. దేవుడు మనల్ని ఆయన అరచేతుల్లో చెక్కుకున్నారు. చూడు, మన అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అని యెషయా గ్రంథము 49:16లో చెప్తున్నారు. స్నేహితులారా, జగత్ పునాది వేయబడక ముందే మనల్ని ఆయన కోసం ఏర్పరచుకున్నది ఆయన సంకల్పము నెరవేర్చటానికి మాత్రమే. ఏమిటి ఆ సంకల్పం అని ఆలోచన చేస్తే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని దేవుడు మనల్ని ఏర్పరచుకుని, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారని అపోసైన పేతురు తెలియజేస్తున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసము సృష్టిని చేసిన దేవుని ఎదుట మనము పరిశుద్ధంగా, నిర్దోషులంగా, యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ జీవించాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవ, జగత్ పునాది వేయబడక మునిపే నాయన మేము పరిశుద్ధులమును నిర్దోషులంగా జీవించాలని ప్రభువా తండ్రి నాయన, మీరు మా కొరకు సంకల్పించిన దానిని మేము నెరవేర్చటానికి కృపను అనుగ్రహించండి. దానికి కావలసిన పరిశుద్ధాత్మ సహాయమును, వాక్యానుసారమైన జీవితమును మాకు అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.